నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చిత్తతూరు గ్రామం అరుంధతివాడ మాతమ్మగుడి కూడలినందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ల రాజా మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఎంఆర్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని చిత్తూరు గ్రామానికి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. గ్రామంలోకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కృష్ణయ్య మాదిగ గారు, అలాగే తమ్ముడు మహేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండావిష్కరణ ఘనంగా చేయడం జరిగింది. అలాగే మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. కృష్ణన్న గారు కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘంగా పోరాడి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో లోటుపాట్లు ఎదుర్కొన్న మందకృష్ణ మాదిగ గారు ఎవరికి కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అన్నగారి జాతి కోసం ఎంఆర్పీఎస్ వర్గీకరణలో సహకరించి ఎంతో కష్టపడి వర్గీకరణ చేయడం సాధించాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ప్రజలకు ఎస్ఐ వినయ్ కుమార్ సైబర్ నేరగాళ్ల గురించి హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి తన యొక్క ఫోన్కు వాట్సాప్ గ్రూప్ నందు వచ్చింది. పీఎం కిసాన్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడంతో తనకు తెలియకుండానే తన ఖాతాలోకి సుమారు ₹1,00,000 చొప్పున 2 సార్లు మొత్తం 1,99,000. ముఖ్యంగా ఈ మధ్య .apk ఫైల్స్ అంటే కిసాన్, పిఎం కిసాన్ .apk అని, SBI .apk, తర్వాత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ .apk, ఆధార్ .apk అని చెప్పి ఏపీకే ఫైల్స్ వాట్సాప్ గ్రూపులలో విపరీతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి. అలాంటి ఏపీకే ఫైల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. అలా ఓపెన్ చేస్తే మన ఫోన్లో ఉన్న డాటా వాళ్ళు దొంగలించడం జరుగుతుంది. మరియు ఫోన్ హ్యాక్ అయ్యి మనకు తెలియకుండానే అది మన గ్రూప్లో మనం ఉన్న వాట్సాప్ గ్రూప్లు అన్నిటికీ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ కాబడుతుంది. అదేవిధంగా మన ఫోన్పే, గూగుల్ పేలో ఉన్న అమౌంట్ కూడా దొంగలించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఏపీకే అని ఉన్న ఫైల్స్ .apk అని ఉన్న ఫైల్స్ ఏదైనా వస్తే ముఖ్యంగా గ్రూపులలో అడ్మిన్స్ ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా డిలీట్ ఫర్ ఆల్ కొట్టేయాలని చెప్పి అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సైబర్ క్రైమ్కి
గురైన వెంటనే మీరు తొందరగా అంటే ఫస్ట్ 1 అవర్లోనే గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఆ 1 అవర్లోనే మీరు 1930కి కాల్ చేస్తే ఆ అమౌంట్ వెంటనే మేము బ్లాక్ చేసి ఆ బాధితునికి అందించే విధంగా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసులు యూనిఫామ్ పేరుతో వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. మీ కొడుకు బయట అంటే మన డాటా ఎలాగో వాళ్ళు సంపాదించి మీ కొడుకు బెంగళూరులో ఉన్నాడు, గంజాయితో దొరికిండు, 50,000 ఇవ్వండి, అది ఇస్తేనే మేము కొడుకుని వదిలిపెడతాం, ఈ విషయం బయట తెలిస్తే బాగుండదని చెప్పి బెదిరిస్తే అట్లా కూడా చాలామంది నమ్మి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడు వాళ్ళకి అడిగి వివరాలు ఏం తెలుసుకోకుండానే అంటే కొడుకు బాగున్నాడా బాగాలేడా అసలు వాళ్ళ దగ్గర ఉన్నాడా లేదా ఏం తెలుసుకోకుండానే అంటే బయట తెలిసే సమాజంలో పరువు పోతుంది, ఇలా మా కొడుకు అరెస్ట్ అయిందంటే ఆ విషయాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళకి అమౌంట్ వేస్తున్నారు. పోలీసులు ఎవరు కూడా యూనిఫామ్లో డబ్బులు ఎవరిని అడగరు, వీడియో కాల్స్ అసలే చేయరు. అండ్ ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ ఇవన్నీ పాతవే, ఆ ఓటీపీ నెంబర్లు కూడా ఎవరికి చెప్పొద్దు. అండ్ బ్యాంకు నుంచి మన కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, మీ ఆధార్ కార్డు పంపండి అవి పంపండి అని చెప్పి బ్యాంకు నుంచి కూడా ఎలాంటి కాల్స్ రావు. అలా కాల్స్ వస్తే అవన్నీ ఫేక్ అని చెప్పి నమ్మండి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి హై స్కూల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాసవి యాజమాన్యంతో గొడవకు దిగారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ యాజమాన్యులే పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతున్నారని అన్నారు. విద్యార్థులపై శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. బైన్సా పట్టణానికి చెందిన శ్రీనివాస్ కూతురు అయిన సాయిశ్రీ 4వ తరగతిలో చదువుతోంది. ప్రతిరోజు తన కూతురిని ఉదయం సమయానికి పాఠశాలకు విడిచిపెట్టిన గైర్హాజరు వేస్తూ విద్యార్థినిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. స్కూల్ ఫీజు కూడా ఇక్కడే కట్టినా, స్కూల్ ఫీజు కూడా ఫస్ట్ మొత్తం కట్టేసి నర్సరీ నుంచి 4th వరకు ఇక్కడే ఉంది. ఫస్ట్ నుంచి 4th వరకు ఇక్కడే ఉంది. డ్రెస్ అంతా మొత్తం కంప్లీట్ గా ఇక్కడే ఇస్తున్నా. బుక్స్ డ్రెస్ అన్ని మొత్తం కంప్లీట్ గా ఇక్కడే, బయట ఏం కొనేది లేదు. మీ పాప 2 అంటే మీకు అడగద్దా మేము? మా పాపకి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర వచ్చే బాధ్యత మాదే ఉన్నాం. ఎందుకు భయపడదు? క్లాసులో మీరేం చేస్తున్నారు కదా? మేడం ఏమంటదంట, నిన్న అమ్మ బాబా నీకో దండం ఇంకా వర్క్స్ మీరు ఇచ్చేసేది. అరే మీరు ఆ పాపని డిస్టర్బ్ చేస్తున్నారా? మరి ఎవరు చేస్తున్నారు? టీసీ ఇస్తావు కదా, టీసీ నా టీసీ అప్లికేషన్ అరే తీసుకోండి. మీ అంతటా మీ మేడం అప్లికేషన్ శ్రీ 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 సురగిరి ఎల్లమ్మ జాతరకు ముందుగా కాటం భాస్కర్ గౌడ్, ఆయన తండ్రి జ్ఞాపకార్థం కాటం సత్తయ్య గౌడ్ పేరున సురగిరి ఎల్లమ్మ గుడి దగ్గర షెడ్ నిర్మించడం జరిగినది. కాటం సత్తయ్య గౌడ్ గారి తల్లి భాగ్యమ్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తుళ్ళ వీరేందర్ గౌడ్ పాల్గొనడం జరిగినది. తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు మాజీ చైర్మన్, ఇతర నాయకులు, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ ఈవో మరియు ఆలయ చైర్మన్, పూజారులు, శ్రీగిరి ఎల్లమ్మ భక్తులు, మహిళామణులు, పురజనులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
టెంపుల్ మోహన్ మాట్లాడుతున్నాను. ఈ సూర్యగిరి ఎల్లమ్మ బోనాలు 11 నుంచి 13 వరకు జరుగుతాయి. అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బోనాల సందర్భంగా భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. తాగునీటి వసతి, క్యూ లైన్లు, అమ్మవారి కళ్యాణం షెడ్డు, తర్వాత భక్తులకు ఏవే సౌకర్యాలు అవన్నీ సౌకర్యాలు చేస్తున్నాము. షెడ్ అమ్మవారికి ఈ సంవత్సరం కళ్యాణం షెడ్ నూతనంగా నిర్మించడం జరిగింది. అందులో అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తున్నాం. తాగునీటి కానీ, క్యూ లైన్, తర్వాత పార్కింగ్, తర్వాత టాయిలెట్ సౌకర్యము. కళ్యాణంకు మన ఎండోమెంట్ మినిస్టర్ను, అలా మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ను శ్రీబాబు గారిని, ఇంకా అందరు విఐపీలు అందరినీ పిలుస్తున్నాము. చాలా మంది గత సంవత్సరం కంటే ఈసారి భక్తులు ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళకి తగిన సౌకర్యాలన్నీ దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తారు. ఏంటంటే అమ్మవారు కళ్యాణం కాబట్టి రామడంలో ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. శుక్రవారం ఈవో ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల 27వ తేదీ నుంచి అనగా వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిల్లో ముఖ్యంగా మనకి 27వ తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనకి నిన్న 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు అందరూ జిల్లాధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులందరినీ కూడా సమావేశపరిచి చవితితో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 3/9 మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీన మనకి పుష్పపల్లకి ఉంది. 16వ తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది. ఈ 4 రోజుల్లో మనకు ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం. సో రెగ్యులర్గా కూడా సుమారుగా 50,000 వరకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడము, వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లాయ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని ఎలబాక గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో భాగంగా ఈ రోజున PMJDY ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రజలు తీసుకోవడం జరిగింది. మరియు ఇన్సూరెన్స్, పెన్షన్స్ అవసరమైన వారికి KYC చేయించుకోవడం, అలాగే డిజిటల్ సైబర్ మోసాలపై మరియు వివిధ కారణాల వల్ల చాలా కాలంగా క్లెయిమ్ చేయని పొదుపు మరియు ఫిక్స్డ్ ఖాతాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. తెలుసుకొని అన్నీ కూడా చూడండి, నేర్చుకోండి. మేడం ఒక మాట చెప్పండి. ఎందుకండి చూపిస్తున్నారు? కళ్ళ ముందు ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఉదాహరణలు ఎక్కడెక్కడో ఏమో జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య నేను మంచిర్యాల, సిరిసిల్ల అటు పక్కన కూడా ఇటువంటి మీటింగులు పెట్టాను. అక్కడ ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే,
వాళ్ళ పెద్ద వాళ్ళ అబ్బాయి 25 సంవత్సరాల కొడుకు అంట. ఆయనకి జ్వరం వచ్చిందంట. వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చిందంట. ఇంట్లోనే ఉన్నాడు. ఒక రోజు ఏమో ఉన్నట్టున్నాడు. రెండో రోజు ఏమో తగ్గుతుంది అనుకుంటారు కదా, మాత్ర వేసుకున్నారు, మందేసుకుని ఉన్నారు ఇంట్లో. రెండో రోజు ఏమో ఆయన చనిపోయారు. వారికి కూడా వాళ్ళ అబ్బాయికి ఏదైతే పేరు మీద ఇన్సూరెన్స్ ఉండే వారికి కూడా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. మనము ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు అసలు భయపడతారు. ఇన్సూరెన్స్ అనగానే చనిపోయిన తర్వాత కదా, చనిపోవడం గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి ఇంకోటి అనేది. చనిపోయినది అనేది ఇప్పుడు మనిషి పుట్టుక ఎంత కరెక్టో చనిపోవడం కూడా అంతనే కరెక్ట్. ఏదో ఒక రోజు ముందు వెనుక ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ప్రతి ఒక్కరికి వచ్చేది. దాని గురించి మనం ఎందుకు దానికి ప్లాన్డ్ గా ఉండి జాగ్రత్త పడడం మనకి మంచిదే కదా. ఇంట్లో 2-3 మనుషులుంటే దయచేసి ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయండి. ఈ ఇన్సూరెన్స్ చేసినందువలన మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా లాభమే చేకూరుతుంది కానీ ఎటువంటి నష్టము లేదు. అవునండి, మేము ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాము అంటే అయ్యో ఎందుకు ఎప్పటిదో చనిపోయే దాని గురించి ఇప్పుడే ఆలోచించాలని మాత్రం దయచేసి అనుకోకండి. మనము లేని క్షణంలో మన ఫ్యామిలీకి చిన్నగా అయినా ఏదో ఒకటైనా కూడా ఆసరా ఉంటుంది. కొద్ది చిన్న మొత్తం అయినా సరే ఆసరా అనేది వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఈ బీమా పథకంలో చేరిన వారు ఉండొచ్చు, కానీ ఈ చేరిన వారు ప్రతి సంవత్సరం కూడా దానికి ప్రీమియం కడుతున్నారా లేదా అనేది కూడా ఒకసారి దయచేసి చూసుకోండి. మీరు మా బ్రాంచ్కి వచ్చినప్పుడు కానివ్వండి, లేకుంటే మన బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క గ్రామంలో మా బ్యాంకుకి సంబంధించిన బిజినెస్ కరెస్పాండెంట్లు ఉంటారు. కరీంనగర్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వార్షిక సర్వే నివేదికలను ప్రదర్శించింది. 30 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు విద్యా సౌకర్యాలను అంచనా వేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అధికారుల నుండి తక్షణ శ్రద్ధ అవసరమైన సమస్యలను గుర్తించింది. ఎస్ఐఓ కరీంనగర్ సిటీ తరపు నుండి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎడ్యుకేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనే క్యాంపెయిన్ తరపు నుండి గవర్నమెంట్ స్కూల్స్లో సర్వే చేయడం జరిగింది. ఈ సంవత్సరం 30 స్కూల్స్ కన్నా ఎక్కువ స్కూల్స్లో మేము సర్వే చేసాం. అందులో 11 స్కూల్స్లో చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. 8 కన్నా ఎక్కువ స్కూల్స్లో మనం చూసినట్లయితే క్లాస్ రూమ్స్ 1 to 5th ప్రైమరీ స్కూల్ ఉంటే అందులో కేవలం 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా 3 క్లాస్ రూమ్ పిల్లలందరూ వరండాలో క్లాస్లో కింద కూర్చొని చదువుతున్నారు. ఇంకా 5 కన్నా ఎక్కువ స్కూల్స్లో మొత్తం స్కూల్స్లో ఒక్క సింగిల్ బెంచ్ డెస్క్ కూడా లేదు. ఆ పిల్లలందరూ కింద కూర్చొని చదువుతున్నారు. ఇంకా ఇది రైనీ సీజన్ కాబట్టి 95% స్కూల్స్లో మేము అక్కడ ట్యాప్ వాటరే చూసాం. ఒక్క స్కూల్లో ఆర్వో లేదు. దానివల్ల రెడ్ వాటర్, సాయిల్ వాటర్ వస్తున్నాయి. స్టూడెంట్స్ అదే వాటర్ తాగుతున్నారు మరియు అదే వాటర్ వాళ్ళ మిడ్ డే మీల్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కాకుండా ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. చాలా స్కూల్స్లో ఓన్లీ జస్ట్ 1 or 2 టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ స్ట్రెంత్ వచ్చేసి 120-130+ ఉంది. అండ్ ఇది చూసినట్లయితే ఇది కొన్ని మేము ఫొటోస్ ఇందులో చూసాము. ఇది షెడ్, ఇది అక్కడ ఉన్న టేబుల్స్, ఇది బ్లాక్ బోర్డ్. పిల్లలు ఇక్కడ కూర్చొని చదువుతారు, రైట్. ఈ స్కూల్ మొత్తంలో ఒక్క క్లాస్లో కూడా బెంచెస్ లేవండి. పిల్లలు మొత్తం మార్నింగ్ 9 to 5 ఇలాగే కింద కూర్చొని చదువుతారు, రైట్. ఈ స్కూల్లో 4 క్లాసెస్ తక్కువ ఉన్నాయి. అయితే స్కూల్ గ్రౌండ్లో, అక్కడ స్టేడియంలో, అక్కడ వరండాలో కూర్చొని చదువుతున్నారు. ఇది చిన్న బ్లాక్ బోర్డ్ ఉండే, పిల్లలు మొత్తం బయటనే కూర్చొని చదువుతున్నారు. అక్కడ ఫ్యాన్స్ కూడా లేవు. సమ్మర్లో ఎలా ఉంటుంది మనమే ఆలోచించవచ్చు. అండ్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక స్కూల్లో 10th సౌరన్ స్ట్రీట్ అని అక్కడ ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. ఇది 10th క్లాస్ రూమ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఒక 10th క్లాస్ స్టూడెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్, అతను ఆ ఎగ్జామ్ మంచిగా రాయగలడు. అయితే మనం చూసినట్లయితే ఎస్ఐఓ ప్రతిసారి ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మాట్లాడుతుంది, స్టూడెంట్స్కి మంచి ఎన్విరాన్మెంట్ కోసం మాట్లాడుతుంది. సో మేము ఎస్ఐఓ కరీంనగర్ తరపు నుండి ఇవి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే ఈ సమస్యలని పరిష్కరించి స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మరియు క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అదే విధంగా ఈ రిపోర్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మరియు డిఈఓ గారికి వాళ్ళ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎస్ఐఓ కరీంనగర్ సిటీ, ఎస్ఐఓ తెలంగాణ. కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో గణేష్ సర్కిల్ గౌలిపేట నందు ఇల్లు కుప్పకూలడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిత్యావసర సరుకులు, సామాన్లు అన్నీ నష్టపోవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. ఎవరైనా ఆదుకోండి అంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఎప్పుడు ఏమైంది సమస్య మీది? అది వర్షం వచ్చి నెమ్మ తీసుకునేది గోళ్ళు పక్కన. ఎన్ని గంటలకు పడింది? 7 గంటలకు పడింది. అంటే ఈ రోజు ఉదయమా? నిన్న రాత్రి వాన తక్కువైనప్పుడు పడింది. నిన్న రాత్రి 7 గంటలకు పడింది. 7 గంటలకు పడింది. ఎవరికి ఏమైనా అయిందా? ఎవరికి ఏం కాలేదు. ఎవరికేం కాలేదు. ఏం కాలేదు. మీరు ఇప్పుడు ఎలా మళ్ళీ మీ జీవనం? ఎక్కడ ఉంటున్నాము? పక్కన ఇంట్లో ఉంటున్నాం. పక్కన ఇంట్లో ఉండాలి. మళ్ళీ ఎట్లా ఎన్ని రోజులు ఉంటారు అలా? పెద్దలు ఎవరైనా సాయం చేస్తే ఇల్లు కట్టుకొని ఉంటాం. ఎవరైనా సాయం చేసి ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టుకొని ఉంటాం. అది ఇప్పుడు ఏమైనా మిగిలిన బట్టలు గిట్టలు ఏమైనా ఉన్నాయా లేవా? అన్ని పెట్లోనే ఆరిపోయినాయి. అన్ని దాంట్లోనే ఉన్నాయి. అన్ని దాంట్లోనే గ్యాస్ సిలిండర్ అన్ని బట్టలు సామాన్లు మొత్తం దాంట్లోనే. ఏమేమి లేదు. ఏం లేవు. ఎంతమంది ఉంటారమ్మా మీరు? మా 3 పిల్లలు ఉండరా? లేదు, నాకు పెళ్లి కాలేదు. 2 పిల్లల్ని సాకున్నాను. 2 పిల్లలు ఉండరు. నీ పేరమ్మా? అంబమ్మ. ఎక్కడ ఏరియా ఇది? గణేష్ సర్కిల్ గౌలిపేట. గణేష్ సర్కిల్ గౌలిపేట.